రువ్వరు ఏ రువ్వరు ఇంతకు మించి పాడితే మీరు నన్ను తిడతారు కొడతారు. ఈ పాట ఏంటి ఎక్కడ విన్నాడో పాడేస్తున్నాడు అనుకోకండి. కొద్దిసేపటి క్రితమే డెకాయిట్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. సాంగ్ నేమ్ రువ్వరు. మామ ఈ సాంగ్ లో నాకు నచ్చింది ఏంటంటే సాంగ్ లో స్టోరీ టెల్లింగ్ ఏదైతే బిల్డ్ చేశారో అదైతే చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ అండ్ అడివిసేస్ మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. కాన్సెప్చువల్ సాంగ్ లా ఉంది. సిచ్యువేషన్ తగ్గట్టు సినిమాలో వస్తది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్. ఏ మాటకా మాట అడివిశేష్ మాత్రం మెచ్చుకోవాలి. తను హీరో అయినా సరే అన్ని దగ్గరుండి చూసుకుంటా. సినిమా నుంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ చాలా బాగుంటుంది. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ లో స్టోరీ చెప్తున్నాడు. చాలా క్యూట్ గా అనిపించింది సాంగ్ అయితే. విజువల్ గా చాలా బాగా చూపించారని చెప్పాలి. అండ్ బీమ్స్ ని కూడా మెచ్చుకోవాలి. రీసెంట్ గా బీమ్స్ మాస్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి చాలా మందికి తెలియదు తన కంఫర్ట్ జోన్ మెలోడీస్. బీమ్స్ వచ్చిన కొత్తలో చాలా మంచి మెలోడీస్ ఇచ్చాడు. మీరే చెక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. జోరీ సినిమాలో పాటలు గాని, బెంగాల్ టైగర్ సినిమాలో పాటలు గాని, బీమ్స్ తన కెరీర్ లో చాలా మంచి మెలోడీస్ ఇచ్చాడు. అండ్ ఈ సాంగ్ కూడా ఒక మంచి చార్ట్ బాస్టర్ లా అనిపిస్తుంది. అండ్ అడివిశేష్ లుక్స్, మృణాల్ ఠాకూర్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ వచ్చిన టీజర్ గానీ ఇప్పుడు వచ్చిన సాంగ్ గానీ చాలా మెస్పరైజ్ చేసాయి. సినిమా పట్ల ఆసక్తి కలిగిస్తున్నాయి. సినిమా చూడాలి, ఎఫ్డిఎఫ్ఎస్ కొట్టాలి అన్న ఆసక్తి మాత్రం కలిగించాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అయితే వాట్ ఎవర్ 3 years తర్వాత అడివిశేష్ మన ముందుకు రాబోతున్నాడు డెకాయిట్ మూవీ తోటి. ఆల్ ద బెస్ట్ టు టీమ్ డెకాయిట్.